జనగామ జిల్లా కేంద్రంలో ఉమెన్ సేఫ్టీ విభాగం ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేయబడిన భరోసా కేంద్రాన్ని రాష్ట్ర పోలీస్ డీజీపీ రవి గుప్తాతో అడిషనల్ డీజీపీలు శిఖా గోయల్, మహేష్ భగత్ తో కలిసి వర్చువల్ ద్వారా జనగాంలో నూతనంగా నెలకొల్పబడిన భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం వరంగల్ పోలీస్ కమిషనర్, జనగామ జిల్లా కలెక్టర్ శివలింగయ్య మరియు డీసీపీ సీతారాంతో కలిసి శిలాఫలకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ భరోసా కేంద్రం పనితీరును తెలియజేస్తూ లైంగిక దాడులకు గురైన బాధితులకు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించబడుతుంది. భాగంగానే బాధితులకు న్యాయపరమైన సహకారంతో పాటు వైద్య, ఆర్థిక సహకారాన్ని అందించబడుతుంది. వీటితో పాటు బాధితులకు కౌన్సిలింగ్ నిర్వహించబడుతుంది. అవసరం అనుకుంటే బాధితులకు భరోసా కేంద్రంలో ఆశ్రయం కల్పించబడటంతో పాటు బాధితులకు ప్రభుత్వ నష్టపరిహారాన్ని అందించడం జరుగుతుంది. ఈ కేంద్రంలో లీగల్, మెడికల్ సిబ్బందితో పాటు ఇతర సహాయ సిబ్బందికి సంబంధించి పూర్తిగా మహిళలు విధులు నిర్వహిస్తారని, ముఖ్యంగా బాధితులు పోలీస్ స్టేషన్ కు వెళ్లనవసరం లేకుండా బాధితులకు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించబడుతుందని పోలీస్ కమిషనర్ తెలిపారు. సైడ్ అలా వచ్చు. सर कुछ देने की ना
ఓకే, జనగామ జిల్లాలో భరోసా సెంటర్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ భరోసా సెంటర్కి ఇనాగరేషన్ మన డీజీపీ గారు, రాష్ట్ర గౌరవనీయులు డీజీపీ గారు రవి గుప్తా ద్వారా చేయడం జరిగింది. భరోసా సెంటర్ తెలంగాణ పోలీస్కి ఒక చాలా ప్రతిష్టాత్మకమైన ఉన్న ఒక ప్రాజెక్ట్ ఉంది. ఈ ప్రాజెక్ట్లో మనము ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, డిస్ప్యూట్లో ఉన్న లేడీస్కి ఉన్న స్పెషల్ ప్రాబ్లమ్స్కి స్పెషల్ అడ్రస్ చేసుకోవడానికి స్పెషల్లీ ట్రైన్డ్ స్టాఫ్కి రిక్రూట్ చేసి ఇక్కడ పెడుతున్నాము. ఈ ప్రాసెస్లో మనకు చాలా మంచి రిజల్ట్ ఇప్పటి వరకు కనిపించింది. చాలా మంచి కన్విక్షన్స్ కూడా వచ్చింది. నిన్న మొన్ననే నేను చూసాము, వరంగల్ కమిషనరేట్లో ఒక లైఫ్ ఇంప్రూవ్మెంట్ కూడా వచ్చింది. సో స్పెషల్లీ ట్రైన్డ్ స్టాఫ్ మనం పెట్టిన ఫస్ట్ వాళ్ళు వచ్చిన వాళ్ళకి చాలా మంచిగా కౌన్సిలింగ్ ఇస్తారు. ఒకవేళ కౌన్సిలింగ్తో పని జరగలేకపోతే క్రిమినల్ యాక్ట్ పరంగా మనము ప్రొసీడ్ చేసుకోవడానికి కూడా అన్ని విధంగా సౌకర్యం ప్రొవైడ్ చేస్తారు. సో డెఫినెట్లీ ఇక్కడ ఉన్న ఈ కొత్త జిల్లాలో కట్టిన ఇది భరోసా సెంటర్తో చాలా మంచి పబ్లిక్కి అవకాశం వస్తుంది. ఈ ప్రోగ్రామ్కి వచ్చిన మనము గౌరవనీయులు కలెక్టర్ గారు కూడా థ్యాంక్స్ చెప్తున్నాము. మన డీసీపీ గారు ఆధ్వర్యంలో, ఏసీపీ గారు ఆధ్వర్యంలో చాలా మంచి అరేంజ్మెంట్ చేయడం జరిగింది. ఇక్కడ మీ మాధ్యమంతో నేను అందరితో రిక్వెస్ట్ చేస్తున్నాము, ఎక్కడ కూడా ఈ విషయం ఉంటే ఫ్యామిలీ డిస్ప్యూట్స్ లేకపోతే క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్స్ ఉంటే దయచేసి మీరు ఇక్కడ రండి, మేము మీ సమాధానంకి సిద్ధంగా ఉన్నాము.